హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే నేను ఎందుకు మూవీ చూసొచ్చాను. కానీ నిజం చెప్పాలంటే ఎందుకు చూశాను అనిపించేలా ఉంది. మూవీ గురించి ఓవరాల్గా చెప్పాలంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంకా టికెట్ రేట్స్ కూడా చాలా ఎక్కువ. అంత ఖర్చు పెట్టి చూసేంత వాల్యూ ఉందా అంటే కొంచెం డౌట్ వస్తోంది. ముఖ్యంగా ఈ మూవీలో ఏఐ డైరెక్షన్ ఎక్కువగా వాడినట్టు ఫీల్ అవుతోంది. న్యాచురల్ ఫీల్ లేకుండా మొత్తం గ్రాఫిక్స్లా కనిపిస్తోంది. ఒరిజినల్ లొకేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. స్టోరీ కాన్సెప్ట్ సింపుల్గా చెప్తాను. ఇప్పుడు స్టోరీకొస్తే, కొంతమంది క్రిమినల్స్ ఒక సీక్రెట్ ల్యాబ్ నడుపుతుంటారు. అక్కడ వాళ్ళు రెండు ప్రమాదకరమైన విషయాలు కనిపెడతారు. ఒకటి చావుకి ముందు, రెండోది టైం మెషిన్. ఆ మెడిసిన్ తీసుకుంటే ఎప్పటికీ యంగ్గా ఉంటారు, ఎలాంటి డిసీజెస్ రావు, ఆల్మోస్ట్ అమరుల్లా బతుకుతారు. ఇది చాలా పెద్ద డేంజర్ అవుతుంది. విలన్స్ ప్లాన్. ఈ క్రిమినల్స్ ఏం చేస్తారు అంటే, ఈ మెడిసిన్ని రిచ్ పీపుల్కి హై ప్రైస్కి అమ్ముతారు. టైం మెషీన్తో వాళ్లను పాస్ట్లోకి తీసుకెళ్లి వాళ్ల యంగ్ వర్షన్కి ఈ మెడిసిన్ ఇస్తారు. అలా వాళ్ళు మళ్లీ యంగ్ అవుతూ ఉంటారు. ఫలితం, మంచివాళ్లు చనిపోతుంటారు, చెడ్డవాళ్లు మాత్రం ఎప్పటికీ బతికేస్తుంటారు. హీరో ఎంట్రీ. ఇప్పుడు హీరో సిటీలో పెస్టిసైడ్ ఫుడ్ నచ్చక ఒక గ్రామంలో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తుంటాడు. అతని గోల్ ఏమిటంటే 20 ఏళ్ల క్రితం వెళ్లి తన పేరెంట్స్ని సేవ్ చేయడం. కానీ ఆ టైం మెషీన్ అండ్ మెడిసిన్ అన్నీ విలన్స్ దగ్గరే ఉంటాయి. హీరోయిన్ ఎంట్రీ. హీరో సిటీకొచ్చినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అంటే హీరోయిన్ని విలన్స్ అటాక్ చేస్తుంటారు. హీరో ఎంటర్ అయి ఫైట్ చేసి ఆమెను కాపాడతాడు. ఆమె ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఈ క్రిమినల్స్ని పట్టుకోవడమే ఆమె గోల్. లవ్ అండ్ మిషన్. హీరో ఆమెతో కలిసి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేస్తాడు. అలా చేస్తూ వాళ్ళిద్దరి మధ్య లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అస్సలు ట్విస్ట్. హీరో తన పేరెంట్స్ని సేవ్ చేయాలి, హీరోయిన్ టైం ట్రావెల్ ఆపాలి. అంటే ప్రకృతికి వ్యతిరేకం. ఇప్పుడు హీరో ఏం చేస్తాడు? పేరెంట్స్ కోసం ప్రపంచాన్ని రిస్క్ చేస్తాడా, లేక విలన్స్ని ఆపేస్తాడా? ఫైనల్ వర్డ్. మూవీ స్టోరీ ఐడియా మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అంత బాగాలేదు. ఒకసారి టైంపాస్ కోసం చూడొచ్చు. అవుట్రో. ఇది నా ఒపీనియన్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.